బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. హౌస్లో ఎవరైనా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటే అది ఇమాన్యుయల్ అంటున్నారు బయట ఆడియన్స్. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు మాట్లాడుకున్నారు లైవ్లో. ఇందులో భాగంగా నామినేషన్స్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ పాయింట్లో భాగంగా పవన్ కళ్యాణ్ తనుజని అడుగుతున్నాడు, నీకు ఇమాన్యుయల్ ఏ టాస్క్లో అన్నా సరే సపోర్ట్ చేసి హెల్ప్ చేశాడా అంటూ పవన్ కళ్యాణ్ తనుజని అడిగాడు. అయితే తనుజ నాకు అదే అర్థం కావట్లేదు, ప్రతి టాస్క్లో కూడా ఆయనే హెల్ప్ చేసినట్టు మాట్లాడుతున్నాడు, అసలు నాకు ఆ విషయం ఎక్కడ కూడా నాకు అర్థమే కావట్లేదు. నిజానికి చెప్పాలి అంటే ఏదైతే వాటర్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో కూడా నాకు బర్నీ గారు సపోర్ట్గా నిలిచారు తప్ప ఇమాన్యుయల్ కావాలనే ఆయన ఆ పక్కన టబ్లో ఉన్న వాటర్ని తీసి నాకేశాడు, మరి దాన్ని సపోర్ట్ అని ఎలా అంటారు అంటూ తనుజ అడిగితే దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన ఆల్రెడీ చెప్పాడట, బర్నీ గారు వాటర్ వేస్తే ఖచ్చితంగా తనుజకి వేస్తానని ఇమాన్యుయల్ అంటే ఈలోగా తనుజ కలగ చేసుకొని మరి ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారనేది అక్కడే కదా అర్థమవుతుంది. వాళ్ళ మమ్మీకి సపోర్ట్ చేసుకున్నాడు, ఆయనకి అది అర్థం కావట్లేదు. మొత్తం డే 1 నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు ఆయనే వెనకాల నుండి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు, అంటే మొత్తం 5 వారాలు కూడా ఆయనే సపోర్ట్ చేస్తే నేను ఏ గేమ్ ఆడలేదా అంటూ పవన్ కళ్యాణ్ని నిలదీస్తుంది తనుజ. అంతేకాకుండా బెడ్ మీద ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో కూడా ఆయనే నాకు హెల్ప్ చేశాడట. నిజానికి చెప్పాలి అంటే నేను హౌస్లోకి వచ్చాక కంతో కుంతో నాకు హెల్ప్ చేసింది, సపోర్ట్గా నిలిచింది బర్నీ గారే తప్ప ఇంకెవరూ కాదు. కానీ ప్రతిదీ తీసుకొని ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేశాను, నీ వెనకాల నేనే ఉన్నాను అంటూ డొప్పు కొట్టుకుంటుంటే నాకు నవ్వొస్తుంది. జనాలు చూస్తున్నారు కదా ఎవరికి ఎవరు సపోర్ట్ చేశారో అంటూ చాలా గట్టిగా మాట్లాడుతుంది లైవ్లో పవన్ కళ్యాణ్. ఏది ఏమైనప్పటికీ తనుజకి కొంచెమన్నా హెల్ప్ చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది భరణి గారనే చెప్పాలి. కానీ ఇమాన్యుయల్ మాత్రం 10 సార్లు తనుజకి నేను హెల్ప్ చేశాను అంటున్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.